సాయంత్రం 17 గంటలకు డ్యూటీ రావాలంటే 16 గంటలకే వచ్చేస్తారు. ఏ బస్ అయినా అర్జెంట్ ఉంది, దీనికి లైన్కి ఇవ్వాలంటే ఆయనే వడ్డిస్తారు, ఆయనే వాషింగ్ చేయిస్తారు, ఆయన కిట్మెంట్కి తీసుకొస్తారు, ఆయనే తీసుకెళ్ళి అక్కడ డిస్పాచ్ దగ్గర పెడతారు. అంత కమిట్మెంట్తో ఆయన పనిచేయడం నేను చూశాను. అలాగే రాధాకృష్ణ గారు, ఆయన
స్టోర్లో ఏది చిన్న నడ్డ దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులు కూడా ఎక్కడ ఉన్నాయంటే పలానా చోట ఉందో తీసుకోండి అని చెప్పగలిగినంత మెమరీ ఆయనకు ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అవుతున్నారంటే చాలా బాధగా ఉన్నా కానీ రిటైర్మెంట్ సహజం కాబట్టి మనందరం ఆశ్చర్యకి తప్పదు. అలాగే గోవర్ధన్ గిరి గారు ఆయన గేట్లో చూసామంటే మనం టైం సరి చేసుకోవాలి, 8 అయిందని. ఒక్కరోజు కూడా 8కి పైన ఆయన వచ్చిన సందర్భం లేదు. ఎప్పుడు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే ఉంటాడు డ్యూటీకి. అలాంటి వ్యక్తి గోవర్ధన్ గిరి గారు. ఆయన మన డిపోలో 5-6 సంవత్సరాలు చేసినప్పటికీ అందరికీ చాలా కళ్ళు నాలుగులేగా మిగులుతూ చాలా సౌహృదయంతో అందరినీ కలుపుకోతూ అందరినీ పలకరించుకుంటూ చక్కగా వర్క్ చేసుకుంటూ ఆయన పని ఆయన సజావుగా చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏదన్నా దసరా పండుగ వచ్చిందన్న ఇంకో కార్యక్రమం చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఎంతో ఆనందంగా ఆయన యొక్క పనిని చేసుకుంటూ వెళ్ళేవారు. అలాంటి గోవర్ధన్ గిరి గారు, అలాగే రాధాకృష్ణ గారు, నాగూర్ వలి గారు, వీళ్ళ ముగ్గురు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే చాలా భావోద్వేగంగా ఉన్నా కానీ మన యాక్సెప్ట్ తప్పదు కాబట్టి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా అధ్యక్షులు అని కోరుతాము. నేషనల్ గవర్నమెంట్ అసోసియేషన్ మెంబర్స్గా నాకు తీరని లోటు నాకు ఫీల్ అయిపోయినటువంటి ఒక రకంగా హీరోల్లో ఉన్నాడు. ఒకటి తక్కువ మంచి హీరోలు, మామూలు హీరోలు కాదు. నేను డ్రైవర్ని అర్ధరాత్రి పూట అపరాత్రి పూట లేదండి. ఏ టైం ఒక వెహికల్ ఆగింది అంటే ఫస్ట్ ముందు చెప్పారు డిపోలో ఏమంటే ఫీడింగ్ హ్యాండ్ మీద 50-20 ఫోన్ చేయండి. అది ఏ సందర్భమైనా ఎటువంటి వ్యక్తులైనా మా డిపో పరిస్థితి అందరికీ తెలిసిందే. మాకున్న విమానాలు హై ఎండ్ వెహికల్స్, దాములు ఎక్స్ప్రెస్ నుంచి హై ఎండ్ వెహికల్ బిజినెస్ స్లీపర్ మా డాక్టర్ సర్వీస్ వరకు మన బట్టులో ఏ బండికి ఎటువంటి చిన్న రిపేర్ వచ్చినా పెద్ద వచ్చినా సరే ఆ క్షణానికి సమయస్ఫూర్తిగా దాన్ని ఇలా అయితే ఇలా చేయించుకొని చెప్పి ఆ డ్రైవర్ సహకారం తీసుకుంటూ తన పరిధిలో ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా దాన్ని ఆ సమస్య పరిష్కరించడం లేదు. తన పరిధి దాటింది అంటే అప్పటికప్పుడు కూడా తనను స్పందించే ఎంఎఫ్ గారు కానీ ఆ స్థాయిలో ఉంటే డిపో మేనేజర్ గారు అంటే అర్ధరాత్రి కూడా మొహమాటంగా లేపేసి గారు అంత వర్క్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ అన్నమాట. ఏ బస్సు అయినా సరే దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పని కదా మాకు అందుబాటులో ఉండే వ్యక్తి. కానీ ఈరోజు రిటైర్ అయిపోయింది అంటే అందరికీ తెలియదు ఏముంది, అపాయింట్మెంట్ డేట్ ఎలాగో రిటైర్మెంట్ డేట్ తప్పదు, ఎలా తప్పదు. సంస్థ పోయి వాళ్ళకి తీరాలి రోడ్డే కానీ ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి మీకు టైం పడచ్చేమో కానీ అంత సమయంలో మాకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పుకుంటాం డ్రైవర్ గారు. నేను తీరం రోడ్డు వదిగారు వెళ్ళండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి గోవర్ధన్ గిరి గారు ఎంత కావాలన్నంత నేనైతే కూర్చోలేదు. సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా డ్యూటీ మారటారు అని నాకు రమేష్ గారు చెప్పారు. ఒక్క నిమిషం అడిగారు వాళ్ళు ఆగాల్సిందే కానీ ఈసారి మాత్రం ఒక్క నిమిషం కూడా లేట్గా వచ్చిన సందర్భం అయితే నేను చూసిన కదా. వాళ్ళే అంటారు 1 నెంబర్ లేదా 2 నెంబర్ అనుకుంటారు. సరైన ఈయనంత కమిట్మెంట్ ఎవరు ఉండరు, నిరాడంబరుడు, నిగరికి ఎవరికి కూడా అజాతశత్రువు అన్నమాట. అందరూ కావాలి, అందరూ రావాలి. ఏ తన పని కాకపోయినా ఏ పని చెప్పినా తన పరిధిలో ఎంతవరకు సహాయం చేసే వ్యక్తి గోవర్ధన్ గిరి గారు. మరి రాధాకృష్ణ గారు చెప్పుకోవాలంటే మరి సిజాటి పూల స్టోర్ హ్యాండిల్ చేయటమంటే మామూలు విషయం కాదు, అతిపెద్ద సమస్య. అలాంటి నొప్పింపక రానప్పు కానీ ఆయన ఎవరికి ఏం కావాలో ఆయన అందుబాటులో ఏమవుతారో ఆ సామాన్లు ఇంటికి వెళ్ళి పెట్టి కానీ నేను తీసుకొచ్చేటట్టు కానీ వాళ్ళు అదే సమాధానం కానీ
అది తాళం లేదు, తాళం ఇంట్లో ఉంది, మా ఆవిడ లేదు, డ్యూటీకి వెళ్తాను. మరియు స్టాఫ్ అందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పండుగ వాతావరణంగా కనబడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా 3 ఆడపిల్లలు డిపో నుంచి వెళ్ళిపోతున్నందుకు ఒక రకమైన బాధ, మరియు రిటైర్మెంట్ అవుతున్నందుకు తప్పనిసరి కాబట్టి తీసుకోవాల్సిన పరిస్థితి. ముగ్గురు కూడా చాలా నైపుణ్యం ప్రదర్శించారు ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్లో. ముఖ్యంగా చెప్పాలంటే రాధా గారు స్టోర్లో అపారమైన నాలెడ్జ్, ఏ బస్సు అయినా సరే ఆపరేషన్ చేయించిన సమర్థులు, టీం వర్క్ చేస్తూ అందరినీ బిల్డప్ చేస్తూ ఏ రోజు కూడా ఏసీ బస్సు ఆగకుండా నిరంతరం కృషి చేస్తూ డిపో అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. అలాగే వలీ గారు 70 బస్సులు ఉన్న ఏసీ బస్సులు నిత్యం ఎప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి. హార్నెస్లో ఫోన్లు మాట్లాడుతూ రోడ్డు మీద ఉన్న ప్యాసింజర్లకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్లు చేస్తూ వాషింగ్ పనులు రాకపోయినా పార్కింగ్ డ్రైవర్ రాకపోయినా ఆయనే బళ్ళు తీసుకుంటూ చాలా అంకితభావంతో ఇప్పటి వరకు ఆయన ఎన్నలైనా కృషి చేశారు వారు. అలాగే గిరిగారు గిరిగారు కూడా ఎంతో డిసిప్లిన్గా పనిచేస్తూ చివరికి రిటైర్ అవ్వకుండా ముందు నన్ను వచ్చి ఒక మాట అడిగారు. అమ్మ, నాకు డిపోలో స్ప్రింగ్స్ అదే సస్పెన్షన్ పుషెస్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నాము, మిషన్ పక్కన పడేసింది, దాన్ని రిపేర్ చేస్తే డిపోలో ఎప్పటికీ ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాను. అలా ఆలోచించి పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డిపో అభివృద్ధి కోసం మనం లేకపోయినా ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఆ లోపల స్ప్రింగ్స్ మిషన్ మన రూమ్లో ఉన్న దాన్ని రిపేర్ చేయించి ఓకే చేయించి ఆయన లేకపోయినా సరే పని చేయడానికి ఇబ్బంది లేకుండా చేశారు. చాలా చెప్తూ ఉన్నందుకు కోరుతున్నాను. అలాగే ఈ డిపోలో ముగ్గురు కూడా 3 రకాలైన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ రోజున రిటైర్ అవుతుంటే గ్యారేజ్ అంటే నమ్మకపోతుంది అంటే తప్పనిసరి అన్నమాట. డిపో అంతా చిన్నగా అయిపోతుంది. నాకు బియ్యం గారు అనుకుంటా సార్ అందరూ ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటా ఉంటారు. ఆగలేక కాబట్టి రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి స్వీకరించాలి. మరియు వారి ఆరోగ్యాలు భగవంతుడు మంచిగా ఉండాలని కోరుకుంటూ వారి శాశ్వతం కూడా హ్యాపీగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కేటీ రావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇచ్చేసినటువంటి మా డిపో మాది గారిని వేదిక స్వాగతం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. కోరుతున్నాను. సారీ, మన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీ ఎన్హెచ్ఎన్ చక్రవర్తి గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. 5 సంవత్సరాలుగా అదేవిధంగా 38 సంవత్సరాలుగా ఎస్కేఎన్ వలి గారు, 33 సంవత్సరాలుగా ఎన్ఆర్ కృష్ణ గారు, అదేవిధంగా 34 సంవత్సరాలుగా కేజీ గిరి గారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిపో కార్యదర్శి కేటీ రావు గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సిఎండి మేడం గారికి, అదేవిధంగా మన డిపో మేనేజర్ గారికి, మన డిపోలో పనిచేసి హెడ్ ఆఫీస్కి బదిలీ అయిన డిఎం గారికి, హెచ్ఎస్ఎస్ శర్మ గారికి, అదేవిధంగా మన డిపోలో ఏఎంఎఫ్గా డిపో మేనేజర్గా బాధ్యతలు నిర్వహించి హెడ్ ఆఫీస్కి వెళ్ళి గత నెల పదవీ విరమణ చేసినప్పటికీ ఇక్కడ పనిచేసిన తన దగ్గర పనిచేసిన ఉద్యోగులు ఈరోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా వారి కోరికను మన్నించి మరి ఈరోజు విచ్చేసిన మనందరి ఆత్మీయులు నాగేష్ గారికి, అదేవిధంగా మన ఏఎం మేడం గారికి, సన్మాన గ్రహీతులైన కేసీ గిరి గారు, ఎస్కేఎన్ వలి గారు, ఎన్ఆర్ కృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర
కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేదిక మీద సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు గురించి కూడా మనం ప్రస్తావించాలంటే మరి అంకిత భావం, నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యత అనే మాటలకి అర్థం పట్టే విధంగా వాళ్ళ మనస్తత్వాలు కానీ వృత్తి పట్ల వాళ్ళకున్న అంకిత భావం కానీ మనం తెలియజేసుకోవచ్చు. మరి ఏదో సినిమాలో చెప్పినట్టు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం వీళ్ళకి వర్తిస్తుంది. మరి ఇప్పుడు ఇటు కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యత విషయంలో ఎంత నిబద్ధతగా ఉంటున్నారో అదేవిధంగా వృత్తి పట్ల కూడా మరి వాళ్ళకి బ్యాక్వర్డ్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్స్కి మరి ఎంతో ఉన్నత స్థితిలో ఎస్కే గౌరీ గారు కానీ, ఎల్ఆర్ కృష్ణ గారు కానీ, అదేవిధంగా కేసీడీ గారు మరి వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా డ్యూటీ దగ్గరికి వచ్చేసరికి ఎప్పటికీ కూడా ఏ రోజైతే అపాయింట్మెంట్ అప్పుడు ఏ విధంగా ఉందో క్రమశిక్షణ, అదే బాధ్యత, అదే డెడికేషన్. మరి అటువంటి వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు పనిచేసి మన మధ్య రిటైర్ అవుతుంటే ఆ స్థానాన్ని మనం భర్తీ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా పరిస్థితి. ఎస్కే వల్లి గారు, అదేవిధంగా పూర్ణ గారు, ఎల్ఆర్ కృష్ణ గారు, బివి రావు గారు వీళ్ళున్నారంటే డిపోలో వీళ్ళుంటే చాలు. మన ఓపో బస్సులు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అయినా సరే, ఇటువంటి వర్క్ అయినా సరే, ఏ ఆర్జీ అయినా సరే సమర్థవంతంగా బండి మనకి ఆఫ్రోడ్ లేకుండా పంపించగల నైపుణ్యం, సమర్థత వాళ్ళకు ఉండేది. మరి వాళ్ళకి ఆ పీరియడ్లో మన గౌరవనీయులైన నాగేశ్వర గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ, సపోర్ట్ కానీ వాళ్ళకి ఎంతో చాలా గొప్ప విషయంగా తెలియజేయచ్చు. మరి అటువంటి నాగేశ్వర గారు టైంలో వాళ్ళు ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక స్థాయికి ఎదిగి మరి డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క కృషిని, వాళ్ళ యొక్క సేవల్ని అందించి ఈరోజు రిటైర్ అవుతున్న కారణంగా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎంత పెద్ద వేదికని ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుని ఇక్కడ వాళ్ళకి ఈ విధంగా సెటప్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను కేసీ గిరి గారు గుడివాడ డిపో నుంచి డిపోకి వస్తున్నప్పుడు ఆయన గురించి రూరల్ డిపో పరిస్థితులు ఏంటనేది కూడా మాకు అన్ని డిపో తిరుగుతున్న ఒక అవగాహన ఉంటుంది. ఈ డిపోకి వచ్చేసరికి కొన్ని డిపోల్లో గ్యారేజ్లో ఉండే పరిస్థితులు కాదు. ఇక్కడ ఏంటంటే గ్యారేజ్ ఉద్యోగులు అందరూ కూడా ఒకే తాటిపై ఒకే మాటనే ఉంటారు. ఇక్కడ యూనియన్స్ వేరే భావాలు అనేది పక్కన పెట్టేసి డ్యూటీ విషయంలో మాత్రం అందరూ ఒకే యూనిటీకి ఉండే పరిస్థితి. మరి ఈయన వస్తున్నారు, మరి పక్కన వస్తున్నారు, ఈయనకి ఏ విధంగా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన యొక్క ఆధ్యాత్మికంగా ఏదైనా కార్యక్రమం జరిపించాలన్నా ఇక్కడ మీరందరూ ఎంత వేసుకున్నా సరే, ఎంత వేస్తారో వేసుకోండి. ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి నేనున్నాను, నేను జరిపిస్తాను. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే నేనున్నా, నేను జరిపిస్తాను అని ఒక భరోసా కల్పించి సర్వీస్ అయిపోద్దో ఏం జరుగుతుందో తెలియక ఒకసారి ఆయన ప్రమోషన్ మీద ఆయన ఒకేసారి రిటైర్ అవ్వడం అనేది, ఆ స్థానాన్ని భర్తీ చేయడం అనేది చాలా రిస్క్. ఎప్పటికైనా మన సీనియర్ మేడం గారికి చిన్న రిక్వెస్ట్, ఏమైనా అవకాశం ఉంటే మా డిపో ఆపరేషన్స్ దృష్ట్యా, ఇక్కడ ప్రత్యేక సర్వీస్ దృష్ట్యా మరి ఈడీ గారికి మా సైడ్ నుంచి ఈ విధంగా మేము కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా ఈడీ గారికి పై అధికారులకు చెప్పి
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన పరిస్థితి. ఇంకొక విషయం, మంచి నిద్ర, మంచి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి వ్యాయామం మనిషి జీవితానికి మూల స్తంభాలు. అంటే దీంట్లో సారాంశం ఏంటి? ఆరోగ్యంగా ఉండడం అనేది మెయిన్ కాన్సెప్ట్. మన విషయం తీసుకుంటే మనవచ్చు 5 లక్షల 10 లక్షల వెంటుకుంటున్నాం, ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లేని పరిస్థితి. మరి ఈ విధంగా 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ఈరోజు చిన్న చిన్న సమస్యలు తప్ప ఎంతో హెల్తీగా ఈరోజు ఆహార అలవాట్లలో ఎంతో నిబద్ధతతో, అదేవిధంగా కొన్ని హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ ఇటు వృత్తిపరంగా సక్సెస్ అయ్యి ఇటు కుటుంబ పరంగా కూడా సక్సెస్ అయ్యారంటే వాళ్ళ యొక్క గుడ్ హ్యాబిట్స్ని మన అందరం కూడా ఫ్యూచర్ జనరేషన్ అందరం కూడా తీసుకొని దాన్ని అలవాటుగా మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మంచిగా ఆరోగ్యంగా రిటైర్ అవ్వాలని చెప్పేసి ఈ ముగ్గురు యొక్క శాశ్వత జీవితం, కొత్తగా ప్రారంభించబోయే శాశ్వత జీవితం ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్య కార్యక్రమైనటువంటి మన సన్మాన గ్రహీతలు రాధాకృష్ణ గారు, వల్లి గారు, ఈయన గారు, ఈ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ మంచి వాతావరణంలో ఉన్న సభకి మనం అందరికి కూడా చేసిన మన డిప్యూటీ సీఎం గారికి, ఆర్యనాయుడు గారికి, అలాగే రీసెంట్గా 1 month బ్యాక్ ఇక్కడ చాలా ఎక్సలెంట్గా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న రిటైర్ ఉన్న మన నాగశేష్ గారికి, అట్లాగే ప్రస్తుతం ఇక్కడి నుంచి నా ముందు పనిచేసి 1 సంవత్సరం క్రితం హెడ్ ఆఫీస్కి బదిలీ మీద వెళ్ళిన శర్మ గారికి, అట్లాగే స్టేట్ నాయకులు చక్రవర్తి గారికి, ఇతర యూనియన్ మిత్రులకు, సమాన మిత్రుల యొక్క బంధుమిత్రులకు, ఎంప్లాయీస్ మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ రిటైర్మెంట్ అనేది మనకి ఎప్పుడైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ బట్టి డిసైడ్ అవుతుంది. ఈ ఆర్టీసీలో హై అండ్ వెహికల్స్ స్టేట్లో మంచి గుర్తింపు ఉన్న ప్రెస్టీజియస్ డిపో, దీనికి చక్కటి పేరు తెచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాగశేష్ గారు సార్ సూపర్వైజర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు ఉన్న టైంలో, సార్ శర్మ గారు ఉన్న టైంలో కూడా ఎటువంటి రిమార్కులు లేకుండా సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి మంచి ఎర్నింగ్స్ తీసుకొచ్చి మంచి ట్రాక్ రికార్డు మెయింటైన్ చేయడానికి ముఖ్య కారకులు వీళ్ళందరూ కూడా మన రాధాకృష్ణ గారు కావచ్చు, వల్లి గారు కావచ్చు, అలాగే హైయెస్ట్ కమిట్మెంట్ ఉన్న మన గిరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పని మీద పూర్తి అవగాహనతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలైనా సరే చక్క సున్నితంగా పరిష్కరించడంలో మంచి టెక్నికల్గా వాటి మీద ఈ ఓవర్ వెహికల్స్ స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్న ఈ డిపోలో మంచిగా పనిచేస్తూ అక్కడ ఉన్న మెకానిక్స్ కూడా చక్కని అవగాహన కల్పించుకుంటూ ఎప్పటికప్పుడు సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళి సాగడానికి కారణమయ్యారు. వీళ్ళు రిటైర్మెంట్ ముందు మనకి లోపం అనేది రిటైర్మెంట్ అనేది అనివార్యం కాబట్టి మనం వాళ్ళ నుంచి మనందరం కూడా స్ఫూర్తిని తీసుకుని ఆ కమిట్మెంట్, ఆ స్కిల్ లెవెల్ మనం కూడా మన స్థాయిలో మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి డిపోని మరింత ముందుకు తీసుకెళ్ళాలని, అట్లాగే వీళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత డైలీ రొటీన్ కూడా మంచి రొటీన్ పెట్టుకుని తద్వారా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి హెల్తీగా హ్యాపీగా ఉండాలని, దానికి పూర్తిగా దేవుడు సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇతరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనుకుంటున్నాను. సభాధ్యక్షుడు కేటీరావు గారు, ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిప్యూటీ సీఎం ఆర్కే మేడం గారు, బిఎం చంద్రశేఖర్ గారు, శర్మ గారు, వెంకట్ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ సన్మానానికి సన్మానకత్వానికి కారణమైనటువంటి ఎన్ రాధాకృష్ణ, ఎస్కే నాగమల్లి, గవర్నర్ గారు ముగ్గురికి, అలాగే వచ్చిన అక్కడ
అటెండ్ అందరికీ కూడా మనం రాధాకృష్ణతో నాకు అనుబంధం దాదాపు ఒక 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాల అనుబంధం ఉంది. వాళ్ళు ఉన్నారంటే స్ట్రిక్ట్ లేకపోతే ఏమవుతుంది బండి పక్కన పోతుందా అనే అనుమానం ఉండేది కాదు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి ఎంబీబీఎస్ అది ఎంబీ స్పెషల్ జరిగినట్టుగా షిఫ్ట్లో ఎవరైనా మెకానిక్ కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉంది. వైజ్గా ఇక్కడ ఉన్న గొప్ప గుణం ఏంటంటే డిపోలో ఇక్కడ రకరకాల బస్సులు, రకరకాల కంపెనీ బస్సులు, రకరకాల కంపెనీ వైజ్గా కానీ ఉన్నాయి రకరకాల బస్సులు ఇక్కడ ఆపరేట్ చేయబడి అటువంటి వాటిలో ఏదో ఒక బస్సు అయితే కాకుండా లేదంటే దాంట్లో అందరికీ ఒక అవగాహన ఉంటుంది. మరి మన దగ్గర కార్ సరిగ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ మనం ఆపరేట్ చేసాం. ఈ బస్సులో అంత సమర్థవంతంగా డిపోలో ఆపరేట్ చేశారు అంటే కేవలం ఆ ఘనత ఈ డిపోలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి చెందుతుంది. అలాగే అసలు విజయవాడ డిపోలో ఏ స్థాయిలో అయినా సరే ఇక్కడ ఈ డిపోలో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టం. ఆర్టీసీలో పనిచేసే ఎంప్లాయీకి విజయవాడ డిపోలో మనం చేయగలిగామంటే మనం అదృష్టంగా భావించాలి. అటువంటి విలువ ఉన్న డిపో అటువంటి డిపోలో నేను చేసేదాన్ని ఉన్నాడు నాలుగోని రాధా గోవంగిరి ఈరోజు సమర్థవంతంగా చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ముఖ్యంగా మన ఒకరి గురించి మాట్లాడతాను. రాధాకృష్ణ మాట్లాడాలి. మనం చెప్పింది ఉంటాడు కొనుక్కుంటాడు. ప్రాబ్లం వస్తే బండి దగ్గరికి అక్కడే కూర్చుంటాడు. బండి దగ్గర మోకాళ్ళ కూర్చుంటాడు. అంతే ఆ బండి దాన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఏదో మంత్రం వేస్తే పోయేది కాదు ఆ ప్రాబ్లం. అది దాన్ని క్షుణ్ణంగా రూట్ వైజ్ లోపలికి వెళ్ళి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి ఆ బండి ఆ రోజు సర్వీస్ వచ్చే విధంగా తీసుకురాగల సమర్థత రాధాకృష్ణ. మీరు ఎంతసేపు మనం స్టోర్స్ పరంగా చూస్తున్నాం రాధాకృష్ణని, కానీ యాక్చువల్గా బేస్ వచ్చేసి మెకానికల్ సైడ్. ఆ డిపోలో రాధాకృష్ణ అంటే ఏ ఇబ్బంది వచ్చినా రాధాను పిలవండి చూడమండి అని చెప్పి ఆ రాధా ఉన్నాడని ధైర్యం ఉండేది డిపోలో. అటువంటి నాయకుడు వ్యక్తి రాధాకృష్ణ. అలాగే ఒలి పని తనకి ఇచ్చిన పని అది అయితే కానీ మనశాంతం ఉంది ఒలికి. కొంచెం ఇప్పుడు ఏమైనా నుంచి పాస్ అయిన పూర్ణ ఒలి రిటైర్ అయిపోతున్న ఒలి కానీ అలాగే మన కోటేశ్వరరావు కుమారు చక్రవర్తి వీళ్ళు కొంతమంది అలాగే కోచులు ఉండేవాళ్ళు వీళ్ళు గుంచా లాంటి వాళ్ళు డిపోకి అటు వ్యక్తులు ఉండబట్టే ఈ డిపో ఇంత పాత రోజులు ఇంత బాగా అనిపిస్తుంది. మనుషులు లేదే పని కూడా కష్టమే. ఇప్పుడు ఈరోజు ముగ్గురు వెళ్ళిపోతున్నారంటే ఆ స్థానం ఎవరు మరి భర్తీ చేయలేదు. మనుషులు వెళ్ళిపోయే ముందు కూడా ఆ క్వాలిటీ తగ్గుతుంది, కానీ మనం చేయాలని అనిపించాలి. అలాగే గోవర్ధన్ గిరి గారు ఆయన నాకు పరిచయం లేదు, ఆయన మా ఊరి నుంచి వచ్చారు. ఆయన గురించి కూడా బాగా చెప్పారు. నా కోసం ఆయనతో పరిచయం కదండి. ఏది ఏమైనా ఈ నాగూర్ రాధాకృష్ణ గోవర్ధన్ గారు వెళ్ళిపోవడం అనేది సహజం, రిటైర్మెంట్ అయిన సహజం. మంచి వ్యక్తులు 4 వ్యక్తులు వెళ్ళిపోతున్నారంటే బాధాకరంగా ఉంది. కార్పొరేషన్ రోడ్ అది వాళ్ళు ఏదో సాదాసీదాగా ఉన్నట్టే లేకుండా పల్లెలు నాలెడ్జ్ ఉండి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు రిటైర్ అవ్వడం అనేది కార్పొరేషన్ కూడా నష్టమే, కానీ తప్పదు. తర్వాత రోజుల్లో కూడా వారి సలహాలని వారి ఆలోచనని డిపోకి అందజేసి డిపో ముందరికి వెళ్ళే విధంగా వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ డిపో ప్రశాంతంగా పెట్టిన ప్రశాంతంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకించి మళ్ళీ పిలిచి కామని రిక్వెస్ట్ చేసిన ఆహ్వానించినటువంటి కేటీ రావు గారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ డిపోలో అనుకోని అవకాశంగా సుమారు ఒక 3.5 years పనిచేసే అవకాశాన్ని ప్రమోదం నాకు ఇవ్వడం జరిగింది. ఒక అదృష్టంగా అలాగే నాశనం చెప్పినట్టు విజయవాడ డిపోలో పనిచేసే అవకాశం రావడం ఎవరికైనా సరే ఏ కేరళైనా సరే అది అదృష్టం. సచ్ టిపికల్ డిపో విజయవాడ ఏపీఎస్ అనేసి. సో ఈ రోజున మరి మన ముందున్న పదవిరమణ చేస్తున్న మన సోదరులు రాధాకృష్ణ గారు స్టోర్లో టెక్నికల్ ఎడిస్గా పనిచేసి రిటైర్ అవుతున్నారు. ఇది బ్యాక్ బోన్ ఆఫ్ స్టోర్స్ విజయవాడ కానీ కొంతమంది కృష్ణబాబు గారు ఎవరున్నా కానీ ఈయన సపోర్ట్ చాలా ముఖ్యం.
ఇండియన్ ప్లేస్ కానీ వచ్చిన వాటిని రిసీవ్ కూడా కానీ షార్టేజ్ ఆఫ్ ఐటమ్స్ కానీ ఎన్ఐఎస్ కానీ ఇవన్నీ కూడా పేరుకి ఏ మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా 99% దీని సపోర్ట్తోనే జరిగేది. సచ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. మరి ఈ రోజున ఆయన రిటైర్ అవ్వడం తీరని లోటుగానే నేను భావిస్తున్నాను. తర్వాత నాగూర్ వలి గారు యాక్చువల్ నాకు చాలా కాలం నేను హెడ్ ఆఫీస్లో హైదరాబాద్లో బస్ భవన్లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి మేము లక్నో ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇక విజయవాడలో ప్రత్యక్షంగా కలిసి పనిచేసాం. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ అమరావతి డాల్ఫిన్లు ఏవైనా సరే వీటి గురించి ఎంతలో ఏదైనా ఇష్యూ రావాలంటే డ్రైవర్కి సంబంధించిన అర్జీలు రావాలంటే వాటిని డ్రైవర్తో మాట్లాడడం, వాటిని పికప్ చేయడం చాలా మంచిగా మరి నాగరవల్లి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఇందులో చాలా ఇది అందించారు. ఈయన కూడా మరి ఈరోజు నా రిటైర్ అవ్వడం విజయవాడలో ఒక తీరని రోడ్డుగా నేను భావిస్తున్నాను. చాలా కమిటెడ్ సూపర్వైజర్ శ్రీ నాగరవల్లి గారు. అలాగే గోవర్ధన్ గారు మరి ఆయన కూడా అత్యధికంగా సత్వంచం లేకుండా ఇంటిపోయి తద్వారా ఈ కార్పొరేషన్కి ఆయన ధారపోసి పనిచేయడం జరిగింది. రిటైర్మెంట్ అనేది సహజం, అందరూ వాళ్ళ కానీ రిటైర్ అవ్వాల్సిన వాళ్ళ కానీ దాని ఎక్స్పీరియన్స్ స్టాఫ్ తగ్గిపోతున్నారు డిపార్ట్మెంట్లో. అలాగే జూనియర్స్ పెరగడం లేదు. ఒకసారి స్టేజ్ ఏంటంటే ఫ్లో ఉంటుంది. సీనియర్లు బయటకెళ్ళిపోతుంటే జూనియర్లు విన్ అవుతుంటారు. కానీ పరిస్థితి అలా లేదు. ఇన్కమింగ్ లేదు ఆర్గనైజేషన్లో. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఎక్కడికి దారిస్తుందో నాకు తెలియదు. కానీ ఇది కార్పొరేషన్ పరంగా కానీ డిపార్ట్మెంట్ కానీ తేడా అవుతూ ఈ సీనియర్ని భర్తీ చేసుకొని ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ యాక్టివిటీని కొనసాగించడం అనేది ఈ రోజుల్లో డిపార్ట్మెంట్కి కట్ట మీద సామాన్యులను చెప్పగలరు. మరొకసారి రిటైర్మెంట్ అవుతున్న మన సోదరుల ముగ్గురికి అలాగే హృదయపూర్వక తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఆహ్వానించిన ఈ కమిటీకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఆహ్వానించిన వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముగ్గురు సన్మాన కార్యక్రమం వారి కుటుంబ సభ్యులకి అలాగే మా టీం డిఎంసీ ఎంఎస్టీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పిన అందరూ కూడా ఎవరి కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది మన వలి గారు కానీ రాధా గారు కానీ గిరి గారు కానీ వారి యొక్క పనితీరు వల్ల డిపో ఎలా అభివృద్ధి చెందింది, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇవన్నీ నేనేం చెప్తానంటే వాళ్ళు అలా ఆ స్థాయిలో నిలబెట్టబట్టే కార్పొరేషన్లో విజయవాడ డిపోకి ఒక మంచి పేరు ఉంది. అదే రేంజ్లో మిగతా ఎంప్లాయీస్ కూడా అంటే ఇంక్లూడింగ్ నేను కూడా అలాగే కష్టపడి వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ కూడా ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళు ఎలా అయితే ఒక స్థాయిలో నిలబెట్టారో డిపోని మన ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే కష్టపడి అదే లెవెల్లో డిపోస్ని కానీ కార్పొరేషన్ని కానీ నిలబెట్టాలన్నది నా ఆకాంక్ష. అది మన ఎంప్లాయీస్ అందరూ ఆదర్శంగా తీసుకుని అలాగే పనిచేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చూసిన కొన్ని కేసెస్లో స్టోర్స్కి సంబంధించి చాలా కేసెస్ రివ్యూ చేసినప్పుడు వాళ్ళు సప్లై చేసే చైన్ ఏదైతే ఉంటుందో బండి ఆపకుండా స్పేర్స్ ఎప్పటికప్పుడు సప్లై చేయాలి అన్న ఇది చూసినప్పుడు చాలా కేసులు వస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను నాకు కేసులు చూడటానికి ఎంత టైం పడుతుంది, వీళ్ళు బయట మార్కెట్లో ఆ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏంటి ఏది సూటబుల్ ఇవన్నీ తెలుసుకుని చేయాలి అంటే అంత వేషనాలయంలో రాధా గారికే సాధ్యమే. సో ఆ విషయంలో రాధా గారు మాత్రం చాలా సపోర్టివ్గా డిపోని సపోర్ట్ చేస్తా వెహికల్స్ ఆఫ్ రోడ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వెహికల్స్ని ఆన్ రోడ్ పెడుతూ మన డిపోకి నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆపరేట్ చేసేలాగా తోడ్పడ్డాడు. అలాగే మెకానికల్ పరంగా వలి గారు ఆ బండి ఆడినప్పుడు దానికి ఏ టైప్ ఆఫ్ రిపేర్స్ చేయించాలి ఏంటి అన్నది ఎక్కడా కూడా ఆఫ్రోడ్ అవ్వకుండా చూసి ఆయన కమిట్మెంట్ లెవెల్స్ ప్రకారం ఆయన కూడా ఎప్పుడు ఆఫ్రోడ్ ఉంచడానికి ఆయన ట్రై చేసేవారు. ఎప్పుడు ఆఫ్రోడ్ అవ్వకుండా
ముందుకు సాగాలని కోరుకుంటూ దీర్ఘాయువుతో మనశ్శాంతితో శేష జీవితం గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఆ రోజుల్లో వచ్చాము. మేము వచ్చేప్పటికి ఆ బస్సులు వస్తూనే ఆ రోజు ఉండేది. అలా విజయవాడ డిపో మెకానిక్ అంటేనే ఒక గౌరవం అంతా. అలాగే ముందుగా ఈ రిటైర్మెంట్ ధనవాన్ గురించి మన ప్రెసిడెంట్ అదే అడుగుతాను. నా బండి ఏడు తిప్పండి తిప్పేస్తారు. బ్యాక్ ఇంజిన్ కూడా ఫ్రంట్ ఇంజిన్ చేసిన ఘనత విజయవాడ డిపోకే ఉంది. మన విజయవాడ డిపో మెకానికల్గా ఉంది. ఏ పని వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పెట్రోల్ మన డిపో వస్తారు. ఆ కమిట్మెంట్ మొత్తం రాజేష్ గారు ఇక్కడ ఎనర్జీ చేస్తూ అన్నీ చేశారు. ఆయన వచ్చి ఆ కమిట్మెంట్ అందరికీ చెప్పాడు చేయండి, అది సొలిసినట్టు చేయండి. అలాగే ఇవాళ కూడా ఓలీ గారు ఉన్నారు. నాకైతే రిటైర్మెంట్గా కనబడతా ఇంకా 6 సంవత్సరాల సర్వీస్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన డ్యూటీ చేస్తాడు. నాకు ఎప్పుడన్నా పనులు పార్కింగ్ చేస్తే వచ్చనుకోండి, ఆయన పని కాదు మా పని కూడా ఆయన చేసేస్తాడు. గబగబా పిక్కిపోయి పని వెళ్ళిపోతాడు. పెట్టేస్తారు ఖాళీగా మట్టి ఉండదు అసలు. నా చేసి గారు చెప్పారు అప్పచెప్పిన బాధ్యత కాదు, పక్కన పని కూడా ఆయన చేస్తూ ఉంటారు ఓలీ గారు. అలాగే రాధా గారు అంటే ఇందాక నాగేష్ గారు చెప్పినట్టుగా మెకానిజం అప్పటి నుంచి కూడా నాకు తమ్ముడైనా ఎందుకో ఫస్ట్ నుంచి అన్న రాధా అన్న రాధా. For those who don't know me, I'm Nagurmali's son, and I'm sorry my Telugu is a bit rusty, so I will have to give this speech in English. And I'll be honest with you, when I first heard the word retirement with my father's name, I couldn't believe it. Because for as long as I remember, this man has been working, and he's not just working hard, he's been showing up every single day, even during his vacation. The only real thanks I owe today is to the government for keeping him working a little longer than he should have. But I'm grateful for that extra time because it means that we all, get to be here and celebrate him properly. To all of his colleagues, thank you for sharing him so many of these years. You have seen a side of him which I have never seen. The one who shows up, does the work and does it quite diligently. I have a feeling that you are going to miss him around here. So we are lucky to be borrowing him full time from now on. I don't think I could ever praise my dad enough. At least I haven't done that in front of him. He is without exaggeration one of the best fathers that I could have. I count myself incredibly lucky to be his son. He has given me the freedom to choose my own path, and he's been liberal, quite liberal in my career choices and fingers crossed even in my relationship choices. And this freedom is one of the biggest reasons I have the career that I have today. And let's be honest, in this economy, just having a job seems to be a miracle, let alone actually having a career that you care about. And what I admire most about him is how he did it. He was forever nudging me out of my comfort zone, but never carelessly. He pushed but always made sure that I could carry the weight of it. You can trace that in every step of my career, getting into IITs or doing the PhD or having a job that I have right now. So none of that could have happened without a father who believed in me more than I could believe in myself. And it wasn't only me. My mom and my dad put my sister through an education and made sure that she could stood firmly on her own feet, being financially independent before she could get married. I know that in our society this is something that many families could only wish for, unfortunately. My mom and my dad didn't just wish for it, they made it happen. And I hope none of us could ever, take that for granted. And I won't pretend that everything has been this simple. Keeping a family close isn't easy, especially
especially with me living so far away. But my dad has been quite patient and understanding and endlessly supportive throughout all of these years. So Dad, congratulations. You earned every bit of this. After a lifetime of showing up for all of us, you finally get to slow down. No more early mornings, no more deadlines, no more just one more thing before I leave. From here on, the only schedule you have to keep is your own. Here's to a peaceful retirement and a long, well-deserved stretch of doing absolutely nothing in particular, unless you feel that. Thank you so much. Thank you for giving me this opportunity. ఎంతకాలం పనిచేశానంటే కారణం ఇక్కడ ఉన్న పనిచేసేటంతో నాతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏ నీళ్ళతో సంబంధం లేకుండా అందరూ నాతో బాగా ఉండేవారు. అందువల్ల నేను ఎంతకాలం నీళ్ళు కూడా పెట్టగలిగాను. ఇక్కడికి వచ్చిన ఏ ఆఫీసర్లు అయినా కానీ అందరూ కూడా బాగా అందువల్ల ఎంతకాలం ఇక్కడ బాగా పనిచేశాను. మరి మరొక సన్మానం రహిత నాగరవల్లి గారు కూడా ప్రసంగించవచ్చు. అందరికీ నమస్కారం. మాకు ఈ డిపోలో నేను నాగశేష్ గారు మంచి ఇంప్రెషన్. ఏ బడ్డు ఆపరేట్లో ఉంటే ఏ ఆపరేట్ చేసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం చేయగలిగింది. ఆయన ఇన్స్పిరేషన్ మాకు. లేకపోతే డిపోలో మేము సూపర్వైజర్గా బాధ్యత నిర్వర్తించడానికి మాకు సహకరించిన అందరు మెకానికులకి, సూపర్వైజర్ స్టాఫ్కి, అలాగే అవుట్సోర్సింగ్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా మాట్లాడుతున్నాను. ఫోటో తీయాలా సార్ మీరు అందరూ ఒకసారి అది అడ్డం వస్తుంది. ఓకే రైట్ అడ్డం వస్తుంది.
Thank you.
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి